ప్రామిస్ చేసావుగా. నేను చేయలేదు నాన్న, మీరే చేయించుకున్నారు. ఏదైతే ఏంట్రా, ప్రతిదానికి వాదనలెందుకు? ఇలా వచ్చి కూర్చో. ఇదిగో మొండితనం చేయకో. వెళ్ళాదిత్య, వెళ్ళరా. లక్ష్మి, నువ్వు కూడా కూర్చోమ్మా. దుర్గమ్మ, అలా పక్క పక్కన పెట్ల మీద కూర్చుంటే ఎంత బాగున్నారో. చూడముచ్చటగా చూడ చక్కని జంట్లా ఉన్నారు. జంటలా అంటున్నారు? వివాహం కాలేదా? ఆహా, ఇంకా కాలేదు పంతులు గారు, తొందరలోనే అవుతుంది. మేనరికమే బావా మరదళ్ళు. అవచ్చు, కానీ పెళ్లిగాని జంటతో పూజ చేయించడం అశాస్త్రీయం. అలా చేయకూడదు. ఏంట్రా లేచావు? చేయించకూడదు అన్నారుగా. అంటే లేస్తావా? పంతులు గారు వద్దంటున్నారు కదా, చేయిస్తావా? నేనేమీ పిచ్చిదాన్ని కాదు. చూడండి పంతులు గారు, వాడితో గణపతి పూజ, దాంతో లక్ష్మీ పూజ చేయించండి. అవి చేయొచ్చు కదా. భేషుగ్గా చేయించచ్చు. కూర్చో బాబు. ఎవరి పూజ వాళ్ళు చేసేటప్పుడు పక్క పక్కన కూర్చోవడం ఎందుకు? తిక్క ప్రశ్నలు వేయకుండా కూర్చో. కూర్చోరా, కూర్చోరా, కూర్చో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. హరి ఓం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరే పుండరీకాక్షం సభాభ్యాంతరస్వతి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. గణపతి మీద అక్షంతలేయండమ్మా. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మట్టం. ఓం సర్వసిద్ధినాయకాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకాక్షాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అదేంట్రా మళ్ళీ లేచావు? అది నా పూజ అయిపోయింది కదా, ఊరికైనా ఎంతసేపు కూర్చోమంటావు? అలా లేచి వెళ్ళకూడదు బాబు. ఇలా కూర్చోవడమే తప్పు, లేచి వెళ్ళొద్దు అంటావేంటి? ఏం పెద్ద మనిషివి నువ్వు? ఈ ఫోటోలు ఆ కుళ్ళుపోతు మొహానికి పంపిస్తాను. ఏంటిది? వీడు దాని పక్కన కూర్చొని పూజ చేస్తున్నాడు. అత్తయ్య చేయిస్తుందా? ఎంత చెప్పినా వాళ్ళ పెళ్లి చేయడానికి ఇంకా ట్రై చేస్తుందా? వాడు ఆ వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడా? తులసి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఎలా ఉన్నాను ప్రియా? బానే ఉన్నాను. నువ్వు బాగున్నావు బాలేదో నాకు తెలీదా? ఏం జరిగిందో చెప్పు. చెప్పు.
చెల్లెలుగానే ఉందాం. బియ్యాల వారిగా మారద్దు. ప్రామిస్ చేసి చెప్తున్నాను అత్తయ్య, తులసితోనే నా పెళ్లి. ఇది నిజం. నేను అన్నయ్యతో మాట నిజం అనుకుని వాళ్ళ పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో. అందుకే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నాడు. ఛ! అంత నా మూలంగానే జరుగుతుంది. నేనే మీ పెళ్లి కాకుండా చేస్తున్నాను అనుకుంటా. అన్నయ్యతో అలా అనకుండా ఉండుంటే బాగుండేది. ఎందుకు ప్రియా అంతలా బాధపడతావు? పూజ కదా జరుగుతుంది, పెళ్ళైనట్టు అంతలా ఫీల్ అవుతున్నావు. నేనున్నాను కదా ప్రియా, నువ్వేం భయపడకు. ఇదిగో సాయంత్రం మామయ్య వాళ్ళు వస్తున్నారు కదా, నువ్విలా బాధపడుతూ ఉంటే మామయ్య ఫీల్ అవుతాడు. హ్యాపీగా ఉండు ప్రియా. ఆ దుర్గమ్మ అనుకున్నట్టు ఏది జరగదు. ఆ భగవంతుడు మనకు అన్యాయం చేయడు ప్రియా. అంతేలే, భారం భగవంతుడి మీద వేయడమే. ప్రియా, ఆ వెంకటలక్ష్మితో నిశ్చితార్థం ఆగిందిగా, ఆ దేవుడే ఆపాడుగా. ఎందుకు ఆపాడు? వాడి పెళ్లి జరగాల్సింది నాతో కాబట్టి. నువ్వు హ్యాపీగా ఉండు ప్రియా. రే, పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. రా, వెళ్ళు. ఇద్దరూ కలిసి త్వరగా పెళ్ళవ్వాలని ఆశీర్వాదం తీసుకోండి. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇదెందుకు ఫోన్ చేస్తోంది? ఏంటి? ఏంటి దుర్గమ్మ, మళ్ళీ నీ కొడుకు పెళ్లి ఆ వెంకటలక్ష్మితో చేసే ప్రయత్నాలే మొదలు పెట్టలేదుగా? పూజలు వ్రతాలు చేయిస్తున్నావు. హ, నేను మంత్రపుష్పం చదివితే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఏంటి మంత్రపుష్పమా? అదే దుర్గమ్మ, ఆ జ్యోతిష్కుడి విషయం. సీను మామయ్య దగ్గర రిలీజ్ చేస్తే దీపావళి పండుగలా మామయ్య నీ మీద విరుచుకు పడతాడు. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. నేనేమీ పెళ్లి ప్రయత్నాలు చేయలేదు. దీపావళి కదా అని లక్ష్మీ పూజ చేయించాను, అంతే. అంతేనా? లేక వేరే ఆలోచనలు అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. నువ్వేమీ ఉలిక్కి పడకు. హ, నేనేం ఉలికి పడలేదు దుర్గమ్మా. నువ్వు మర్చిపోయావేమోనని గుర్తు చేస్తున్నాను. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను దుర్గమ్మా. ఉంటాను దుర్గమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. ఛ! దీని బెదిరింపులకి భయపడాలా? ఈ పిల్లదానికి భయపడి చావాల్సి వస్తోందేంటి? ఫకీరు ప్రాణం వద్దిరాజు చేతిలో చిక్కినట్టయింది. దాని దగ్గరున్న వాయిస్ ని ఎలాగైనా మాయం చేయాలి. ఛ! ఏంటత్తయ్యా ఏదో మాయం చేయాలి అంటున్నావు? ఈ తులసికి పిల్లాటల్లో ఉంది. దాని దగ్గర వాయిస్ రికార్డర్ ఉందని తడవకి బెదిరిస్తోంది. ఎప్పుడో పుట్ట ముంచుతుందని భయపడి చావాల్సి వస్తోంది. దాని సెల్లో ఉన్న వాయిస్ ని మాయం చేయాలనుకుంటున్నాను. దాని టైం బాగుందత్తయ్యా, అది ఆడుకుంటుంది. టైం రాని, అవకాశం దొరకని. దాని దగ్గర ఆ వాయిస్ లేకుండా చేద్దాం. ఇక నుంచి నేను ఆ పని మీదే ఉంటా. నువ్వు ధైర్యంగా ఉండత్తయ్యా. మాయం చేశాను అనే మాట చెప్పు, అది చాలు. నేను మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను. మా మంచి అత్తయ్య.
అదేంటే నువ్వెళ్ళి టపాకాయలు తెస్తున్నావు? నా ప్లాన్ సంగతి నీకు తెలీదా? ప్లానా? ఏంటది? నేను చిన్నత్తయ్యతో చెప్పా అత్తయ్యని ఒప్పించమని. తులసి మొహం మార్చి మసిబొగ్గు చేయటం, బావ జన్మలో దాని మొహం చూడలేనంత అసహ్యంగా చేయటం, ఈ దీపావళి టపాకాయలతో. ఇవన్నీ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకొని తీసుకొచ్చా. వీటిల్లో గాజు ముక్కలు, ఇనుప ముళ్ళులు పెట్టించా. అమ్మో, పేలిందో ఫినిష్. మొహం గుర్తు పట్టకుండా కాలిపోతుంది. ప్లాస్టిక్ సర్జరీ చేసినా తిరిగి ఒరిజినల్ మొహం రాదు. అమ్మో, అమ్మో, అమ్మో. ఏమో అనుకున్నానే వెంకటలక్ష్మి, నువ్వు పైకి కనిపించేంత మంచిదానివి కాదు. నీలో చాలా విషయం ఉందే. నన్నే మించిపోయావే. ఎంత ఎదిగిపోయావే తల్లి, చాలా ఎదిగిపోయావు. బావా నావాడు కావాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. అవసరం అనుకుంటే ప్రాణమైనా తీస్తాను. ఈ విషయం దుర్గకు చెప్పావా? చెప్పాగా, చిన్నత్తయ్యకి చెప్పి ఒప్పించమన్నానని. తనే ఒప్పిస్తుంది, నేను అమలు చేస్తా. దాన్ని బావకి దూరం చేస్తా, నేను దక్కించుకుంటా. నా తల్లే, నా తల్లే, నువ్వింతెంత ప్లాన్లు వేస్తుంటే ఇంకెక్కడికి పోతాడే ఆదిత్య. వాడు ఎప్పటికైనా నీవాడే, నేను చెప్తున్నా. అంతే. పద పద. ఏంటి తెగ ఒత్తులు చేస్తున్నావు? పండక్కి ప్రమిదల్లో కావాలి కదా. ఆ తర్వాత వచ్చేది కార్తీక మాసం. నెలంతా వెలిగించడానికి కావద్దు? రెడీమేడ్ తెచ్చుకోవచ్చు కదా ప్రియా. ఆ ఒత్తులు ఏం బావుండవు, సన్నగా దారాల్లా ఉంటాయి. కార్తీక మాసం అంటే తులసిని నన్ను పస్తులు ఉంచుతున్నావు అనమాట. పస్తులా? పస్తులెందుకు ఉంచుతాను? మాంసం ముట్టుకొనివ్వవు కదా. నాన్ వెజ్ తినకపోతే ముద్ద దిగినట్టు మాట్లాడుతున్నారేంటి? ఏదో సరదాగా అన్నాలి ప్రియా. ప్రియా, ప్రియా, నాకు కాస్త కూరలో ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. నువ్వు ఒకసారి చూడు. ఏం లేదే, సరిగ్గానే సరిపోయింది. మరి నాకెందుకు ఎక్కువ అనిపించింది? ఉప్పేసిన చేత్తో రుచి చూసుంటావు. ఆహా, ఏం బ్రెయిన్, ఏం బ్రెయిన్, ఏం తెలివి, ఎంత తెలివి. యు ఆర్ కరెక్ట్ ప్రియా, అదే జరిగింది. ప్రియా, దాంతో వంట ఎందుకు చేయిస్తున్నావు? అలా ఒత్తులు చేసుకుంటూ కూర్చోకపోతే ఆ వంట ఏదో నువ్వు చేయొచ్చు కదా. ఇప్పుడు ఏమైందని సాంబయ్య? ప్రియ మీద ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కొంపదీసి ఎక్కడ నేను వంట చెడగొడతానా అనా నీ భయం? చచ్చ, అది కాదమ్మా. నీ మొహానికి మసి అంటుకుంది. ఓ, అలా ఏదన్నా అంటుకుంటే బాగుండదు కదా. మసి కాబట్టి కడిగితే పోతుంది. ఏ పోపు గింజో ఎగిరిపడి మచ్చబడిందనుకో, ఏం బాగుంటుంది చెప్పు? హలో సాంబయ్య, అలా ఏం జరగదు. నేను చాలా అలర్ట్ గా ఉంటాను. ఎంత చంద్రబింబం లాంటి మొహమైనా ఆ చంద్రుడికి మలే నాకు మచ్చపడే సమస్య లేదు. కూతురుకొక న్యాయం, నాకో న్యాయమా? వారెవ్వా, భలే పాయింట్ తీసావు ప్రియా. ఈ మధ్య మరీ ఇంత షార్ప్ అయ్యి షాకింగ్ల మీద షాకింగ్లు ఇస్తున్నావు ప్రియా. నీకో న్యాయం దానికో న్యాయం అంటున్నావేంటి? మరి నాది చంద్రబింబం లాంటి మొహమే కదా. హలో, తులసి చిన్నపిల్ల, పైగా పెళ్లి కావాల్సిన పిల్ల. నీకు మచ్చబడ్డా నాకు నచ్చుతావు. హలో హలో, ఆదిత్య నా వుడ్ బి. మనసు చూసేవాడు, నేనంటే ప్రాణం ప్రియా. పైగా నా మేనల్లుడు తెలుసా? అది మ్యాటర్. అండర్స్టాండ్ మిస్టర్ సాంబయ్య, హెడ్ కానిస్టేబుల్. ఆ,
సరే తల్లి, ఇంకాస్త మసిబూసుకుని తిరుగు. ఏదో బాగుండదని చెప్తున్నాను. రోజు నేనే కదా చేస్తున్నాను, ఏదో సరదాగా అన్నానులేండి. అమ్మ తల్లి, స్టవ్ ఆఫ్ చేసి వచ్చాను. ఇంకక్కడ చేయడానికి ఏమీ లేదు. నువ్వు హాయిగా కూర్చో. బావా, ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? ఇళ్ళల మీద ఇళ్ళలు వేస్తున్నావు. ఏముంది, నేనెప్పుడు ఇంతే కదా, ఉల్లాసంగా ఉత్సాహంగా హుషారుగా ఉంటా కదా. నేనేం కొత్తగా చూడడం లేదులే. హలో, నాకు ఈల వేయడం చిన్నప్పటి నుంచి అలవాటే. మరి హుషారంతా పొద్దున లక్ష్మీ పూజ అప్పుడేమైంది? మూతి ముడుచుకొని కూర్చున్నావు. ఓ అలాగా. నువ్వెలా ఉంది నీకు తెలీదా? ఇప్పుడు మనం తులసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావనే కదా ఏ హుషారంతా, అదే కదా? అబ్బా అమ్మ వెంకటలక్ష్మి, నువ్వెంత ఇంటెలిజెంట్ అనుకోలేదు నేను. ఏం బ్రెయిను, ఏం బ్రెయిను, ఎంత షార్పు, ఎంత షార్పు. నువ్వేమన్నా షార్కోయిల్ క్యాప్సిల్స్ వేసుకుంటావా? బాబా, ఏంటి వెటకారమా? వెటకారమా అంటే? వెటకారం అంటే ఏంటి? బావా, ఏ పోవే. తులసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానన్న సంతోషమే. అయితే ఏంటి? ఏంటంట? అత్తయ్య మాటకి బావ మాటకి కూడా బావ భయపడడం లేదు, మారడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బావని ఆ తులసికి దక్కనివ్వకూడదు. ఇంకా ఎంతసేపు రా? లేట్ అవుతుంది, తొందరరా. అయిపోయింది నాన్న, నేను రెడీ. పదా. ప్రియా, మీ అన్నయ్య వస్తున్నాడు. అబ్బో, బావ మొహం చాటంత అయింది. అబ్బో, దాని ఆనందాన్ని పట్టలేకపోతున్నాం. సిగ్గులు మొగ్గలేస్తున్నాయి. చెప్తానే, ఏ మొహం చూసుకుని అంతలా మురిసిపోతున్నావో అదే మొహం చూసి అసహించుకునేలా చేస్తాను. ఇలా మీరు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. అవునదినా, పండగంటే ఇది అనిపిస్తుంది. రావద్దునా, రా అన్నయ్య. లోపలికి వెళ్దాం రండి బావా. లోపలికెందుకు? దీపావళి రోజు బయటే కదా సరదాగా గడపాల్సింది. బాణసంచా కాల్చాల్సింది ఇక్కడే కదా.